బ్రేకింగ్ న్యూస్ సిరియాపై క్షిపణులతో ఇజ్రాయెల్ విరుచుకుపడ్డది. సిరియా రాజధాని డమాస్కస్లో బాంబుల వర్షం కురిపించింది. సైనిక ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడి చేసింది. స్వైదా ప్రాంతంలోని డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫీస్ పైన కూడా దాడి చేసింది. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్కు అతి సమీపంలోనే క్షిపణి దాడి జరిగింది. మీడియా ప్రతినిధులు లైవ్ ఇస్తున్న సమయంలో ఒకసారిగా క్షిపణి దాడి చోటు చేసుకుంది. లైవ్లో అటాక్ రికార్డ్ అయింది. తామే దాడి చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. సిరియాలో రెండు తెగల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోంది. షియా తెగకు చెందిన డ్రూజ్ మిలిషియాకు సున్నీ బెడ్విన్ తెగలకు మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ ఘర్షణలో ఇప్పటికే 30 మంది మృతి చెందారు. డ్రూజ్ తెగ ప్రజలపై సిరియా దాడులు చేస్తుందనే ఆరోపణలు కొనసాగుతున్నాయి. అందుకు ప్రతీకారంగానే ఇజ్రాయెల్ దాడి చేసిన దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. సిరియాలో సైనిక ప్రధాన కార్యాలయంపై దాడి జరిగినప్పుడు అక్కడే లైవ్లో ఉన్న ఒక న్యూస్ రీడర్, న్యూస్ ప్రజెంటర్ ఆ దాడి జరిగిన వెంటనే భయాందోళనకు గురై అక్కడి నుంచి చైర్లోంచి పరిగెత్తుకుంటూ పారిపోతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అది లైవ్ టెలికాస్ట్. స్థానికంగా సిరియాలో లైవ్ టెలికాస్ట్ జరుగుతున్న సమయంలో ఓ మీడియా కార్యాలయంలో న్యూస్ ప్రజెంటర్ వెనకాలే బాంబు పేలుడు చోటు చేసుకోవడంతో, భారీ బాంబు పేలుడు జరగడంతో ఒకసారిగా అక్కడి నుంచి పారిపోతున్న దృశ్యాలు లైవ్లోనే మనకు కనబడుతూ ఉన్నాయి. సిరియాలోని సైనిక ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేసింది. సిరియా రాజధాని డమస్కస్లోని సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ ఐడిఎఫ్ విరుచుకుపడింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ రక్షణ శాఖ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసిందంటూ సిరియన్ సైనిక వర్గాలు కూడా ధృవీకరించాయి. సిరియాలోని స్వైదా ప్రాంతంలో స్థానిక మిలిషియాల మధ్య జరిగిన సాయుధ ఘర్షణలో ఇప్పటివరకు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మైనార్టీ షియాకు చెందిన డ్రూజ్ మిలిషియాకు అలాగే సున్నీ బెడ్విన్ తెగల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. دفاع الاحتلال الإسرائيلي إسرائيل كاتس إن الجيش سيواصل مهاجمة قوات وزير الدفاع الاحتلال الإسرائيلي إسرائيل كاتس إن الجيش سيواصل مهاجمة قوات وزير الدفاع الاحتلال الإسرائيلي إسرائيل كاتس غارة جديدة وائل، غارة جديدة وائل، غارة ثانية، غارات عنيفة جدا. 4 صواريخ، 4 صواريخ. అయితే ఈ దాడులు తామే చేశామంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. దీన్ని సిరియా సైనిక వర్గాలు కూడా ధృవీకరించాయి. సిరియాలోని స్వైదా ప్రావిన్స్లో రెండు తెగల మధ్య ఘర్షణలు తీవ్రం కావడంతో ఇజ్రాయెల్ సైన్యం డమాస్కస్లోని సిరియా సైనిక ప్రధాన కార్యాలయం మిలిటరీ హెడ్ క్వార్టర్స్పై వైమానిక దాడి చేసింది. డ్రూజ్ పౌరులపై సిరియా ప్రభుత్వ దురాఘాతాలకు ప్రతీకారంగా ఈ చర్య తీసుకున్నట్లుగా ఇజ్రాయెల్ చెప్తోంది. స్వైదాలో చెలరేగిన హింసాత్మక ఘర్షణలో 250 మందికి పైగా మరణించడంతో డ్రూజ్ ప్రజలను కాపాడేందుకు ఇజ్రాయెల్ జోక్యం చేసుకుంది. ఈ పరిణామం సిరియాలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన పరిస్థితులు కనబడుతున్నాయి. రెండు తెగల మధ్య సాయుధ ఘర్షణలో సిరియాలోని స్వైదా ప్రావిన్స్ అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో రాజధాని డమాస్కస్లోని సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం బుధవారం రాత్రి వైమానిక దాడి చేసింది. సిరియా రక్షణ మంత్రిత్వ శాఖ సమీపంలోని సైనిక ప్రధాన కేంద్రంపై నేరుగా వైమానిక దాడి జరిపింది. ఈ దాడిలో సైనిక అలాగే సిరియా రక్షణ మంత్రిత్వ శాఖ
కార్యాలయం కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. ఇక ఈ దాడిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ ధృవీకరించింది. డ్రూజ్ పౌరులపై సిరియా సర్కార్ చేస్తున్న దురాగతాలకు ప్రతీకార చర్యగా పేర్కొంది. రాజకీయ స్థాయి ఆదేశాల మేరకు చర్యలు కొనసాగుతున్నాయి, అవసరమైన అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తోంది. మరోవైపు స్వైదా ప్రావిన్స్లో స్థానిక డ్రూజ్ మిలిషియా సిరియా ప్రభుత్వ బలగాల మధ్య చెలరేగిన ఘర్షణలు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం రద్దు కావడంతో మరింత హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా డ్రూజ్ సామాజిక వర్గంపై హింస పెరిగింది. ఈ దాడిలో ఇప్పటివరకు 250 మంది మరణించారు, వందలాది మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే డ్రూజ్ ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. దీనికి తోడు తమ సరిహద్దులకు సమీపంలో ఇస్లామిక్ మిలిషియా గ్రూపులు మళ్లీ కార్యకలాపాలు చురుగ్గా సాగించడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మీరు చూస్తున్న దృశ్యాలు ఇజ్రాయెల్ ఐడిఎఫ్ సిరియా రాజధాని డమాస్కస్పై దాడి చేసిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. డ్రూజ్ జాతికి చెందిన ఒక కూరగాయల వ్యాపారిని కొందరు సాయుధులు దోచుకోవడంతో సమస్య ప్రారంభమైందని అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్స్ రైట్స్ సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది డ్రూజ్ జాతీయులు ఉన్నారు. అందులో సగం మంది సిరియాలో ఉన్నారు, మిగిలిన వారు ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల్లో నివసిస్తున్నారు. ఇక సిరియా రక్షణ శాఖ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో లైవ్లో ఒక న్యూస్ యాంకర్ వార్తలు చదువుతుండగానే వెనక బాంబు దాడి జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో ఆ న్యూస్ యాంకర్ భయంతో పరిగెత్తింది. ఆ న్యూస్ ఛానల్ కార్యాలయానికి సమీపంలోనే రక్షణ శాఖ కార్యాలయం ఉంది. ఆ రక్షణ శాఖ కార్యాలయం వెనకాల బాంబు దాడి జరుగుతున్నప్పుడు ఆ న్యూస్ యాంకర్ లైవ్లో ఎలా పరిగెత్తుందో ఒక్కసారి మీకు ఫుల్ ఫ్రేమ్ చూపిస్తాం. పూర్తిగా ఆ దాడికి సంబంధించిన దృశ్యం ఒకసారి చూడొచ్చు. న్యూస్ యాంకర్ లైవ్లో వార్తలు ప్రజెంట్ చేస్తుంది. ఆ న్యూస్ ప్రజెంటర్ ఒకసారిగా భయానికి గురైంది. ఎస్, ఇదే ఆ దృశ్యం. లైవ్లో ఒక్కసారిగా వార్తలు చెప్తున్న సందర్భంలో వెనక బాంబు దాడి జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో భయంతో పరుగులు పెట్టింది. ఎస్, అవే ఆ దృశ్యాలు. వెనకాలే సిరియా రక్షణ శాఖ కార్యాలయం ఉంది. సరిగ్గా ఇప్పుడే ఆ బాంబు దాడి జరుగుతుంది. ఎస్, వెంటనే ఆ యాంకర్ భయంతో పరుగులు తీసింది. మరోవైపు అక్కడే ఒక స్తూపంలాగా కనబడుతుంది, చూసారా? ఒక స్తూపం దగ్గర మరొక వ్యక్తి అక్కడ లైవ్ రిపోర్టింగ్ ఇస్తున్నాడు. చాలామంది అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఉన్నారు. ఆ దాడి జరుగుతున్నప్పుడు అక్కడ చాలామంది మీడియా ప్రతినిధులు లైవ్ కవరేజ్ ఇస్తున్నారు, రిపోర్టింగ్ చేస్తున్నారు. ఇక్కడ స్టూడియోలో యాంకర్ న్యూస్ చదువుతోంది. అదే సమయంలో సరిగ్గా ఆ రక్షణ శాఖ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు వెంటనే భయానికి గురైన ఆ యాంకర్ అక్కడి నుంచి పరుగులు పెట్టిన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇది సిరియాలో పరిస్థితి. ఇజ్రాయెల్ ప్రస్తుతం డ్రూజ్ సామాజిక వర్గ పౌరులను కాపాడేందుకే ఈ దాడులు చేస్తున్నామంటూ చెప్తోంది. وزير الدفاع الاحتلال الإسرائيلي إسرائيل كاتس إن الجيش سيواصل مهاجمة قوات لا حول ولا قوة إلا بالله. 4 صواريخ 4 صواريخ وائل، غارة عنيفة جدا.
సిరియాలో 2 దశాబ్దాలకు పైగా కొనసాగిన అంతర్యుద్ధం 2024 డిసెంబర్లో బషర్ అల్ అసద్ పదవి నుంచి దిగిపోవడంతో ముగిసింది. సున్నీ ఆధిక్య ప్రభుత్వం ఇప్పుడు సిరియాను పాలిస్తున్నప్పటికీ మైనారిటీ వర్గాలు అసద్ అనుచరుల నుంచి నిరంతర వ్యతిరేకత ఎదురవుతోంది. వీటిలో ద్రూజ్ సమూహం తెరపైకి వచ్చింది. ఇటీవల ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ క్యాట్జ్ మాట్లాడుతూ సిరియా సైనిక బలగాలు వెనక్కి వెళ్లే వరకు వైమానిక దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. ప్రధాని నెతన్యాహు కూడా ఉత్తర సరిహద్దుల్లో పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందంటూ డ్రూజ్ వర్గం రక్షణ కట్టుబడి ఉంటామంటూ పునరుద్ఘాటించారు. సిరియాలో తిరుగుబాటుదారులను అసద్ కుటుంబం చిత్రహింసలకు గురిచేసి అత్యంత దారుణంగా వ్యవహరించిన ఘటనలు అతడు దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత వెలుగులోకి వచ్చాయి. మాజీ అధ్యక్షుడు అసద్ తన పెంపుడు సింహానికి ఖైదీలను ఆహారంగా వేసిన దుర్మార్గపు ఘటనలు కూడా వెలుగు చూశాయి. సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్ ప్రాంతాల్లో విస్తరించిన ప్రత్యేక మత సామాజిక వర్గమే డ్రూజ్. ప్రస్తుతం సిరియాలో అస్థిరతతో 2 వర్గాలుగా విడిపోయాయి. ఓ వర్గం కొత్త ప్రభుత్వం పాలనలో అనుకూలంగా ఉన్నా ఇంకో వర్గం స్వయం పాలన కోరుకుంటుంది. స్వైదా ప్రావిన్స్లో సిరియా సైన్యం స్థానిక డ్రూజ్ మిలిషియా మధ్య ఘర్షణలు ఉధృతం కావడంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుంది. యూకే కేంద్రంగా పనిచేస్తున్న సిరియన్ అబ్జర్వేటరీ హ్యూమన్ రైట్స్ ప్రకారం ఇప్పటివరకు 250 మంది వరకు మృతి చెందగా 21 మందిని కాల్చంపినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఇక్కడ డ్రూజ్ మిలిషియా అలాగే సున్నీ బెడౌన్ వంశాల మధ్య ఈ గొడవ చోటు చేసుకుంది. ఇక సిరియాలో గతేడాది అహ్మద్ మహమ్మద్ అల్ జులానీ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. తమ దేశంలోని అన్ని వర్గాలను పరిరక్షిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. కానీ వాటిని నిలుపుకోవడంలో విఫలమవుతూ వస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ తాజా దాడులను ఇజ్రాయెల్ చేసింది. వాస్తవానికి సిరియాలో అంతర్యుద్ధం అనేది 2011 మార్చిలో ప్రారంభమైన ఒక పెద్ద సంఘర్షణ. అది నిరసనలతో మొదలై క్రమంగా అంతర్యుద్ధంగా మారింది. ఆ యుద్ధంలో దేశం 2గా విడిపోయింది. అనేక మంది చనిపోయారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక ఈ నేపథ్యంలోనే బషర్ అల్ అసద్ నేతృత్వంలోని ప్రభుత్వం హింసాత్మకంగా అణిచివేసేందుకు ప్రయత్నించింది. ఈ సంఘర్షణలో అనేక వర్గాలు పాల్గొన్నాయి. ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారులు, తీవ్రవాద సమూహాలు, విదేశీ శక్తులు పాల్గొన్నాయి. దీంతో సిరియాలో అంతర్యుద్ధం కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారు. అప్పట్లో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు, లక్షలాది మంది పొరుగు దేశాలకు వలస వెళ్ళాల్సి వచ్చింది. దీంతో అతిపెద్ద మానవతా సంక్షోభం ఏర్పడింది. అనేక ప్రాంతాలు వివిధ సమూహాల నియంత్రణలో ఉన్నాయి. ఇది దేశం మొత్తాన్ని ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు వివిధ సమూహాలకు మద్దతు ఇచ్చాయి. అటు ఇస్లామిక్ స్టేట్ ఐసిస్ను రూపుమాపడానికి అమెరికా కూడా జోక్యం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా సిరియాలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయనుకుంటున్న ఈ తరుణంలో మళ్ళీ 2 వర్గాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. సిరియాలో 2 తెగల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతుంది. షియా తెగకు చెందిన డ్రూజ్ మిలిషియాకు అలాగే సున్నీ బెడ్విన్ వంశానికి ఘర్షణ చెలరేగుతుంది. దీంతో డ్రూజ్ వర్గ ప్రజలను స్థానిక ప్రభుత్వం కూడా హింసిస్తుందని భావించిన ఇజ్రాయెల్ వాళ్ళకి మద్దతుగా దాడులు చేసింది సిరియాపై. ఈ నేపథ్యంలోనే తాజా దాడులవి ఏకంగా సిరియా రక్షణ శాఖ కార్యాలయాన్ని, సిరియా అధ్యక్ష భవనం కార్యాలయంపై ఉన్నటువంటి మిలిటరీ హెడ్ క్వార్టర్స్ని పూర్తిగా విధ్వంసం చేసింది, విమాన దాడులు చేసింది. దానికి సంబంధించిన తాజా దృశ్యాలవి డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. సో సిరియా తాజా దాడుల నేపథ్యంలో ఒకసారిగా మళ్ళీ పరిణామాలు వేగంగా మారుతున్నాయి ఇజ్రాయెల్ దాడుల తర్వాత సిరియాపై. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది, మళ్ళీ ఎలాంటి ప్రతిస్పందనలు వస్తాయని మాత్రం వేచి చూడాల్సిందే. أربعة صواريخ وائل، غارة عنيفة جدا، غارة عنيفة